మిథున్ రెడ్డి లాంటి చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ ఆయనకి ఇప్పుడు పక్కన లేరు. అందరికంటే కూడా ఆయన అనుంగు శిష్యుడనాలో మిత్రుడనాలో ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ విజయసాయి రెడ్డి గారు. ఆయన అసలు పూర్తిగా పార్టీని వదిలిపెట్టేసేసి జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయాడు. ఉన్నటువంటి పెద్ద తలకాయల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు నిస్సహాయలో చూస్తున్నారు. ఎందుకంటే ఆయన కొడుకుని అరెస్ట్ చేస్తేనే ఆయనకి దిక్కులేదు, ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం హెల్ప్ చేస్తాడు? సో ఇవన్నీ కూడా ఆయన మతాచారాల వల్ల ఆయన దెబ్బతిన్నట్టు మనం దాన్ని కంక్లూడ్ చేయాలా? ఆయన 67 సీట్లు చాలా గౌరవప్రదమైనటువంటి స్కోర్ అది. ఆ 67 సీట్లు సాధించడానికి కారణం ఆయన తల్లి, ఆయన చెల్లెలు యొక్క ఆశీర్వచనాలు, వాళ్ళ యొక్క శుభాశీస్సులు. ఇది నేను ప్రగాఢంగా నమ్మేది. ఏ వ్యక్తి అయితే తన తల్లిని గౌరవిస్తాడో, ఏ వ్యక్తి అయితే అక్క చెల్లెల్ని చాలా ప్రేమగా చూసుకుంటాడో, అతనికి భగవంతుడి ఆశీస్సులతో పాటు వాళ్ళ యొక్క వాక్కు కూడా ఫలిస్తుంది అనేది పెద్దలు చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఈ మతాచారాలను విశ్లేషిస్తున్నటువంటి వాళ్ళల్లో మత పెద్దలు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో సోదరులు, సోదరీమణులు, తల్లి, ఇటువంటి వాళ్ళంతా ఆయన కోసం హృదయపూర్వకంగా చేసినటువంటి ప్రార్థనలు ఇవన్నీ కూడా మతాలకి కులాలకి అతీతమైనటువంటివి. 2014లో ఏ సోదరి తన శారీరక శ్రమను లెక్క చేయకుండా ఆయన కోసం పాదయాత్ర కంటిన్యూ చేసిందో, ఆ సోదరి యొక్క ఆకాంక్ష, సంకల్పం ఆయనకి భగవంతుడు నెరవేరేలా చేశాడు. 67 సీట్లు గౌరవప్రదమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టగలిగాడు. 2019కి వచ్చేటప్పటికి ఈ సోదరి, తల్లి, బావలు, అక్కలు, మేనత్తులు, మేనమామలు, ఇంకా మిగతా కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు అందరి సంకల్పం వజ్ర సంకల్పమై ఆయనకి అఖండమైనటువంటి మెజారిటీ తీసుకొచ్చి అభేద్యమైనటువంటి అంటే అంతకుముందు తెలుగుదేశం, కాంగ్రెస్ ఇలాంటి పార్టీలు పరిపాలిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలోకి ఆయనకి ఒక గౌరవప్రదమైనటువంటి సీట్లు ఇప్పించి ఆయన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది. కానీ 2024 వచ్చేటప్పటికి తల్లిని, చెల్లిని ఒక బిచ్చగాళ్ళ కంటే కూడా ఆయన అవమానం చేశాడు. బంధువుల్ని, స్నేహితుల్ని, అందరినీ కూడా ఆయన్ని నమ్మి ఆయనకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళని దాదాపు 80 మందిని వాళ్ళు జీవితంలో మర్చిపోలేని స్థాయిలో అవమానం చేశాడు. ఆ ఉసురే ఆయనకి తగిలింది. అతను వయసులో చిన్నపిల్లాడు, అంటే అంతగా అనుభవం లేనటువంటి వ్యక్తి. కానీ ఎవరి మాట విననేటువంటి పేరు మాత్రం దశ దిశలా వ్యాపిస్తోంది. జగన్మోహన్ రెడ్డే కాదు, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఒక 10 సార్లు ఎవరైనా చెప్పినటువంటి సలహా వినకపోతే అదే గతి పాలవుతారు. ఖచ్చితంగా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి 2024లో ఓడిపోవడానికి కారణం అతని తల్లి ఉసురు, అతని చెల్లి ఉసురు, అతని కుటుంబ సభ్యుల ఉసురు, బాబాయి కుటుంబానికి సంబంధించిన వాళ్ళ ఉసురు, ఇంకా కొంతమంది ఆయన కొలీగ్స్, ఆయన పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక సభ్యులు, చాలా ముఖ్యమైనటువంటి సభ్యులు, వాళ్ళ ఉసురు, వీళ్ళందరూ ఉసురు తగిలాయి.